నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం కి సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. सर्वदा दिग्विजयमस्तु प्रार्थु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखंड दिग्विजय प्राप्तिरस्तु महंत श्रीमंतो महांतो पारिश्रामकार वृद्धस्तु महंत श्रीमंतो महांतो राजतारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासं भजमानस्य कामः जय प्रसाद ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సున్నిపేట సభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ కులాలకి ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా, సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం అన్ని కులాలకి న్యాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. నేడు సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాలలో ఫరూక్ గారికి
ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది. ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని రీనోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వయంగా పెన్షన్దారులకి వారి ఇళ్ల వద్దకే పెన్షన్ ని పంపిణీ చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయ 5వ భవనంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించడం జరిగింది. ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలెక్టర్లతోనూ, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సన్నాహక సమావేశంలో సీసీఎల్ఏ జి జయలక్ష్మి, అదనపు సీసీఎల్ఏఎస్ ప్రభాకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఆర్ రాంబాబు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, సిఆర్డీఏ అదనపు కార్యదర్శి శివరామకృష్ణ, జీఐడీ డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని తెలియజేశారు. ఇది రాజ్యాంగబద్దమైందిగా రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలితంగానే ఈరోజు ఇటువంటి తీర్పు రావడం జరిగిందని, ఇది అందరి విజయంగా భావిస్తూ రాజ్యాంగం గెలిచినట్లు ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్గీకరణ విజయంలో వైసీపీ పార్టీ పాత్ర లేదు. ఈ వర్గీకరణ విజయంలో వైసీపీకి షేర్ లేదు, పాత్ర లేదు. వాళ్ళు వైసీపీ పార్టీ సోషల్ జస్టిస్ వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కేవలం దళితుల్ని ఓట్లు బూచిగా చూపించి సభ్య సమాజాన్ని బ్లాక్మెయిల్ చేయటం, వెనక దోచుకోవటం వాళ్ళ కార్యక్రమం. వాళ్ళకి దీనిలో ఈ వర్గీకరణ లేకపోతే సామాజిక న్యాయ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు, వాళ్ళ జీరో కంట్రీ. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు 1996లో స్టార్ట్ అయినటువంటి వర్గీకరణ ఉద్యమంలో లీగల్ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్గా విశేషమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వర్గీకరణ అంశం సామాజిక. చంద్రబాబు నాయుడు గారి కృషి దీంట్లో చాలా విశేషమైన, చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. మోడీ గారు, అదే కూటమి ప్రభుత్వాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ ఇష్యూ. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, యూపీలో ఉంది, బీహార్లో ఉంది, పంజాబ్ హర్యానాలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికోసం పనిచేస్తే యాక్చువల్ ఈరోజు కేసు కూడా పంజాబ్ కేసు. ఈ పంజాబ్ కేసులో మనమందరూ ఇన్వాల్వ్ అయ్యాం. ఇక్కడ మన రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలు దీనికోసం కష్టపడిన వ్యక్తి ఈయన మన రచనాలు. ఈయనే దాంట్లో తీసుకున్న దాంట్లో వన్ ఆఫ్ ది పిటిషన్ మన తెలుగు రాష్ట్రాల తరఫున ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఆర్గ్యుమెంట్ మంచి న్యాయవాదిని పెట్టి ఆర్గ్యూ చేశాడు. దీంట్లో ఎంజేఎస్ నాయకులంతా పాత్ర ఉంది. ఆ ఎంజేఎస్ సంస్థ తరఫున ఆయన చేశాడు. మోడీ గారికి అండ్ బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిరి గారి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు. అదే సందర్భం దీంట్లో ఈ తీర్పులో ఎవరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే పూనా ప్యాక్ట్ లో మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడాడు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయమని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను మరియు పోలవరం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృతజ్ఞతలు చెప్పుకునే ఒక కార్యక్రమంగా మీ అందరినీ పిలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్ కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులు కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించిపోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక
కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ ని మనం అక్కడి నుంచి కోల్పోవడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రలో ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన చేయుట అభినందనీయం. అందరూ బాగుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మన గుంటూరు మనకి తెలిసిందే. కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్ లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీస్ వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈ రోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతున్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా హర్షదాయకం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్ గా ఈ రోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం. మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కలబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా. మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ మంగళగిరిలో 13,130 మంది లబ్దిదారులకు 5.5 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడారు. పింఛన్ని 4,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న వికలాంగుల పింఛన్ 6,000 అందిస్తున్నాం. 4,000 పింఛన్ అందించడం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ లబ్దిదారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు. ఒక్కసారిగా 6,000 రూపాయలు. నారా లోకేష్ గారు మీ ఇంటికి స్వయంగా వచ్చి 6,000 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి. మీకు పొద్దున్నే 4 ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు 1st తారీఖు కల్లా మీకు 6,000 పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా. నారా లోకేష్ గారు 1వ తారీఖు 4,000 పెన్షన్ మీకు స్వయంగా ఇవ్వమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు 4,000 ఇస్తున్నారండి. నారా లోకేష్ గారు స్వయంగా మీకు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే 6 గంటలకల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాతో పాటు కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి 13,130 పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతా ఉంది. బడుగు బలహీన వర్గాలు కానీ, అదే విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఉన్న వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతా ఉంది.
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3000 ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళగా చేసి చివరికి అప్పుడొక 200 అప్పుడొక 250 అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్ దారుడికి 1,80,000 రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అది కాకుండా ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళు ఒక ప్రయాసగా మార్చుకొని ఏమాత్రం జాలి దయ లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు 60 మంది పైగా చనిపోవటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు. ఈ రోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకు ముందు 200 నుంచి 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు 1వ తారీఖు కల్లా మీ బ్రతుకు తెరుగు కోసం, మీ గౌరవం కోసం, మీ ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెప్పి సందర్భంగా తెలుసు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం చిన్నకొండ్రపాడు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం గత నెలలో 7000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెల కూడా వృద్ధులకి 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలుగా పెంచి వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ని పూర్తిగా నడవలేని మంచంలో ఉన్న వారికి 15000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, శివప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ నాయకులు వెలివెల్లి సుబ్బారావు, కర్రీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏం చేస్తావు మరి? 4000 పిల్లలకి ఇస్తావా? అంతా దొడ్లో కూడా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీకి తీసుకెళ్లాల్సింది. ఇద్దరు అంతేనా, అన్నదమ్ములు ఇద్దరు. ఇక్కడే ఉంటాడు ఎక్కడ ఏ ఆఫీసులో అంటే అప్లై నోటిఫికేషన్ ఇచ్చారా? పోస్టులు కూడా వదిలేస్తారా? అది నోటిఫికేషన్ ఇది అందరం పడతాం. గణేష్ నీతో ఎంత 4 5 ఉన్నట్టు చూడు. పట్టుకోండి, పేపర్ పట్టుకోండి ఒకసారి. ఎందుకంటే ఇట్లా ఉంటుంది ఇది మరి, అది నీళ్లు పోకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత హెల్త్ సెంటర్ లోని మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష గర్భవతులు బాలింతలకి తల్లిపాల విశిష్టతని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడారు. శిశువుకి తల్లిపాలు ఇవ్వడం వలన శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో లాభాలున్నాయని తెలియజేశారు. తల్లిపాలు ఇవ్వడం వలన మహిళలకి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని అన్నారు. గర్భవతి డెలివరీ అయిన మొదటి గంటలో ఇచ్చే శ్రేష్టమైన ముర్రు పాలు వలన శిశువులో నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎయిమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ వైద్యులు డాక్టర్ కావ్య, డాక్టర్ అంకిత్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నకుమారి, హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇలా వర్కింగ్ చేయాలి అంటే కట్టాలి. ఈ తర్వాత స్టేక్ వచ్చినాక జీర్ణాశయానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పిల్లవాడిని పెట్టాలి. ఈ విధంగా చేయాలమ్మా. హడావుడిగా కలగకూడదు, ప్రశాంతంగా ఇవ్వాలి. తల్లికి బిడ్డకి అనుబంధం పెరిగింది. బిడ్డ పాలు తాగేటప్పుడు యూరియా భాగం ఉండాలి. ఈ విధంగా ఒక రూమ్లో పాలు మొత్తం ఇవ్వాలి. ఇటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఇవ్వకూడదు. ఒక రొమ్ము ఖాళీ అయినట్లే ఇంకో రొమ్ములో పాలు ఇవ్వాలి. 3 తల్లికి పాలించేటప్పుడు తల్లిపాల వారోత్సవాలు అనేది మనకి ఇక్కడ గణపతి నగర్ లోని ఇంద్రనగర్ యూపీహెచ్సిలో మనం ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది ఆగస్టు 1 నుంచి 7 వరకు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకి, తర్వాత పోస్ట్ నేటల్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఆ బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి. అది ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో అండ్ యూపీహెచ్సిస్ లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం పుట్టిన గంటలో వచ్చే పాలు అనేది చాలా శ్రేష్టమైనది. ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి బేబీకి ఇమ్యూనిటీ అనేది బాగుంటది. కాబట్టి మనం ఫస్ట్ గంటలో ఖచ్చితంగా తాగించాలి. దాంతో పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని వల్ల ఏమవుతుందంటే బేబీకి ఫ్యూచర్ లో న్యూమోనియా కానీ ఈ డయేరియా ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మెదడు కూడా చురుగ్గా పనిచేయటం ఇవన్నీ జరుగుతాయి. అండ్ దాంతో పాటు ఆ తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం అనేది ఇంకా ఏర్పడుతుంది. తర్వాత తల్లికి మెయిన్ గా రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటాయి అన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల. సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్క గర్భవతి ఈ తల్లిపాల యొక్క ఉపయోగాలను తెలుసుకొని పుట్టిన వెంటనే బిడ్డకి 6 నెలల దాకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజుతో ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలోని కాట్రేనిపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ మాజీ టీడీపీ కార్పొరేటర్ హనుమంతరావు, 9వ డివిజన్ మాజీ టీడీపీ కార్పొరేటర్ ప్రతాప్ పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు కొంత తరగకూడదు కదా. ఇలా మర్చి పెట్టారు. ఇదిగో 4000 పెన్షన్ 1వ తారీఖు ఉదయమే 6ంటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో ఆ మాట ప్రకారం ఉదయం నీటికి వచ్చిస్తున్నారు. ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ గా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏలూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారని తెలియజేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, అదేవిధంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల ప్రకారం నగర అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. నగరంలోని ప్రధాన సమస్యల్ని తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఫుల్ ఎడిషనల్ ఛార్జెస్ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈరోజు కలిసి వారు నగరాభివృద్ధికి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేయర్ గారితో మా సిబ్బంది సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ దిశగా చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పారిశుద్ధ్యము అలాగే మంచినీటి సమస్య గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ కనపడాలి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వచ్చే సమయం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సిబ్బందితో కలిసి రివ్యూ చేసుకున్నాక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వంకుంట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరికి ఏలూరు స్టేట్ బ్యాంక్ నందు సేవింగ్ అకౌంట్ ఉన్నట్లు, సదరు అకౌంట్ నుంచి ఆధార్ కార్డు అథెంటిఫికేషన్ ద్వారా అతనికి తెలియకుండా 30,000 రూపాయలని ఫిర్యాదు యొక్క అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు తెలియగా వెంటనే సెంట్రల్ సైబర్ సెల్ నెంబర్ 1930 కి ఫోన్ చేయడం జరిగింది. వారి యొక్క సలహా మేరకు ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా ఏలూరు జిల్లా ఎస్పీ యొక్క పర్యవేక్షణను వెంటనే సంబంధిత బ్యాంకు ద్వారా అతని యొక్క 30,000 రూపాయల అకౌంట్ తిరిగి రప్పించడం జరిగింది. దానిపై జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఉమామేశ్వరం, మాది పెదవేగి మండలం కవ్వంకుంట గ్రామం. నాకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏలూరులో సేవింగ్ అకౌంట్ ఉన్నది. దాంట్లోంచి లాస్ట్ మంత్ ఒక 30,000 అమౌంట్ అనాథరైజ్ ఆధార్ ద్వారా విత్డ్రా చేయబడింది. దాని గురించి నేను 1930కి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు సైబర్ క్రైమ్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఏలూరు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నా అమౌంట్ని రికవరీ చేసి నా సేవింగ్ అకౌంట్లోకి జమ చేసినారు. దానికి నేను డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.